మనసు తనదే ఆత్మసాక్షి తనదే స్నేహ క్షేత్రమైన అవని స్ఫూర్తి తనదే త్యాగ గుణము తనది స్నేహ జగతి తనది స్వార్థమసలు లేని మంచి మనసు తనది దేవదేవుడే పంపినాడుగా తనకే మారుగా ప్రతి ఇంటిలోన సృష్టించినాడుగా తన రూపానిగా అనురాగమూర్తిగా వాసికెక్కిన అతివే సాధ్విగా అణువణువు కరుణ త్యాగం నింపే సిరిభార్యామణి. మా డాడీ మీసాలు గడ్డం నేను తీసేస్తా. అమ్మాలిక్యా అంత పని చేయకమ్మా, నీకంటే వీళ్ళే బెటర్. బాబాబు మీరే ఏదో ఒకటి చెయ్యండి, లేకపోతే మా అమ్మాయి నా మీసాలకి గెడ్డాలకి టెండర్ పెట్టేటట్టుంది. మీరు వాళ్ళకి నార్త్ ఇండియా నుంచి వచ్చిన డాన్సర్స్ అని మాత్రమే తెలుసు, కానీ మీరు వాళ్ళందరినీ శవాలుగా చేయడానికొచ్చారన్న సంగతి తెలియదు. మీరంతా చాలా కేర్ఫుల్గా ఉండాలి. మీ చేతుల్లో గాని నా చేతుల్లో గాని అంతా చావాలి, కానీ నా శ్రీకర్ మాత్రం నాకు మిగలాలి. ఇదంతా నేను చేయించానని అస్సలు తెలియకూడదు. అలా తెలియకుండా ఉండడానికి ఏ ఏ ప్లాన్లతో మనం వచ్చామో అదే అమలు చేయాలి. అండర్స్టాండ్? మేడం, మనం ఎవ్వరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఆ అలేఖ్యకి 1000 కళ్ళు. అలాగే ఆ ఠాగూర్ మామూలోడు కాదు. తేడా జరిగిందో మీలో ఎవ్వరూ మిగలరు. బీ కేర్ఫుల్. గుడ్. డాడీ ఎక్కడున్నారు డాడీ? ఇప్పుడే కళ్యాణ మండపంలోకి ఎంటర్ అవుతున్నానమ్మా. నేను చెప్పినట్టే చేస్తున్నారు కదా? నువ్వు చెప్పినట్టే చేస్తున్నానమ్మా. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమిటంత ఆలస్యం? సార్, ఇతను మా ఫ్రెండ్కి తెలిసిన వ్యక్తి. పాపం నోరు లేదు. ఇతను నా దగ్గర అసిస్టెంట్గా పెట్టుకోమని మా ఫ్రెండ్ రిక్వెస్ట్ చేశాడు. నాకు జాలేసింది. ఈ తతంగం అంతా అయ్యేసరికి ఇంత లేట్ అయింది. నమస్కారం. అంతా ఓకేనా? అంతా ఓకే సార్. శర్మగారు, మీది వివాహాలు చేయటంలో అందివేసిన చెయ్యి. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ మీ అంత సిన్సియర్ ఎవ్వరూ లేరని నిరూపించుకున్నారు. అందుకోసమే పెళ్లి మీ చేతుల మీదుగా జరగాలి. ఠాగూర్ గారికి గతంలో మాఫియా చరిత్ర ఉండడంతో ఎటువైపు నుంచైనా ప్రమాదం రావచ్చు. అందుకే సెక్యూరిటీ బలంగా ఉండాలి. ఆ పని మీకే అప్పచెప్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. పెళ్లి గొప్పగా చేయడమే కాకుండా సేఫ్గా చేస్తాను. చూస్తూ ఉండండి సార్. ఓకే ఓకే, వెళ్ళి పెళ్లి పనులు చూడండి. అలాగే సార్.
అనుష లే, చూసుకుని నడవాలి కదా అనుష. చూడు అన్నీ ఎలా పడిపోయాయో. ఏంటనుష, నువ్వు చూసుకుని నడవచ్చు కదా అంటే నువ్వు చూసుకుని నడవచ్చు కదా, ఇడియట్ అని కొట్టేదానివి. ఇప్పుడేం మాట్లాడటం లేదేంటి? కొంపతీసి నువ్వు నన్ను వేరుగా చూస్తున్నావా? అబ్బే అదేం లేదు. అమ్మయ్యా, అయితే పర్లేదు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు, చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు. మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళు తెలుసు. నువ్వు నేను ఇద్దరు నామంటే నమ్మనంటూ ఉంది మనసు. మీరు కూడా నాలాగే కొట్టుకుంటున్నారు, నాలాగే కొట్టుకుంటున్నారు.
రే నాగిరెడ్డి ఏం చేస్తా ఉండవురా? రాగి ముద్ద, ములక్కాయ పులుసు, జొన్న రొట్లు, ఒగ్గాని, బజ్జీ, చింతపప్పు, నల్ల చట్నీ, కుండ బిర్యానీ అన్ని రెడీ చేస్తూ ఉండే జగదీశ్వర్ రెడ్డి. ఏందిరా నాగిరెడ్డి, మొత్తం రాయలసీమని ఎడికి తెచ్చినావా? అవును జగదీశ్వర్ రెడ్డి, మన సీమ దెబ్బ తెలియద్దా? ఇది చూడు, ఓ బజ్జీ కొరకు చూడు. బజ్జీ ఎట్టా ఉండదు జగదీశ్వర్ రెడ్డి? కారం అదరగొట్టినవురా. మిరపకాయ మనూరిది కదా నాగిరెడ్డి, అదరగొట్టినవురా. థ్యాంక్ యూ. నువ్వు మిగతా పనులు చూడు, నేను ఫోన్ మాట్లాడొస్తాను. అట్టాగే. హలో. జగదీశ్వర్ రెడ్డి, ఏందిరా నీ రెడ్డమ్మ కోసం సిటీకి వెళ్ళినావంట? నీ రెడ్డమ్మని వెతకడానికి ఓ ఇల్లు కూడా తీసుకున్నావంట? మరి నీ రెడ్డమ్మ ఎవరో కనిపెట్టినావా? నువ్వు కనిపెట్టలే, కానీ నేను కనిపెట్టినాను. ఎవరా? వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరు ఏమి? అర్రే రామరాజు, రామరాజు నువ్వు వెలుపు. వీరి వీరి గుమ్మడి పండు, వీరి పేరు ఏమి? అర్రే నాయుడు, నాయుడు నువ్వు కూడా వెలుపు. దాగుడు ముత్తల దండాకోర్, పిల్లి వచ్చే ఎలుక దాగే, ఎక్కడ దొంగలు అక్కడే గాప్ చూప్ సాంబార్ బడ్డే. జగదీశ్వర్ రెడ్డి, ఇప్పటి వరకు నువ్వు నన్నెంతో టెన్షన్ పెట్టి దెబ్బ కొడుతూనే ఉండవు. చెప్పి మరీ దెబ్బ కొడుతూనే ఉండేవాడివి. అందుకే నేనిప్పుడు నిన్ను టెన్షన్ పెడుతున్నాను. నీ రెడ్డమ్మ యాడో లేదురా, నీ కాడనే ఉండాది. నీ కళ్ళ ముందే ఉండాది, కళ్ళ ముందే ఉండాది, కళ్ళ ముందే ఉండాది. పెళ్లిలో నీకు కనబడతా ఉండాది, కానీ నువ్వు కనిపెట్టలేవు. ఎవరా? రాయ్, అక్కడ చాలా మంది ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళ లిస్టు నాకు పంపించుండారు. వాళ్ళ పేరు చెబుతా ఉండాను, ఇనుకో. అనుష, అనుష, సంధ్య, సంధ్య, రాగిణి, 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 విమల, 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 గాయత్రి, గాయత్రి, అలేఖ్య, 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 లలిత. ఈ ఏడుగురిలో ఒకరు నీ రెడ్డమ్మ. రై, ఆ ఏడుగురిలో ఒకరు రెడ్డమ్మని నీకెలా తెలిసినది? నేను నమ్మను. నీ దగ్గర మాయైన పెయింటర్ నా చేతికి చిక్కనాడు.
వాడు పెళ్లిలో రెడ్డమ్మను చూసినాడంట. ఆ రెడ్డమ్మ ఎవరో మాకు చెప్పినాడు. ఏం జగదీశ్వర్ రెడ్డి, నీకు పౌరుషం పెరిగిపోయినదా? కోపం నశానానికి ఎక్కినదా? ఇప్పుడు నీకు ఆ 7 ఆడవాళ్లలో ఒకరు రెడ్డమ్మన టెన్షన్ ఒక పక్కనైతే మరో టెన్షన్ ఏందంటే నా మనుషులు 10 మంది అక్కడికి పెళ్లివారులా వస్తా ఉండారు. రేపు ఉదయం జరిగే పెళ్లిలో నిన్ను రెడ్డమ్మను లేపేస్తారు. రాయ్, నీకు తెలియకుండా నేను ఇలా చెయ్యొచ్చు, కానీ నువ్వు టెన్షన్ పడాలా. ఈ చిన్నప్ప నాతో ఇలా ఆడుకుంటున్నాడు ఏంద్రా అని మదన పడి చావాలా. అప్పుడేరా నా కిక్కు. ఇప్పుడు నువ్వు రెడ్డమ్మ ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తావు. అలా తెలుసుకునే లోపు నువ్వు పోవచ్చు, నువ్వెవరో తెలుసుకునే లోపు నీ రెడ్డమ్మే పోవచ్చు. టోటల్ గా మీరిద్దరూ పోవచ్చు. రే చిన్నప్ప, తప్పు చేస్తా ఉండవు. తప్పు చేసిన వాడు ఈ జగదీశ్వర్ రెడ్డికి మృగంలా కనిపిస్తాడు, వేటాడేస్తాడు. తప్పు చేసిన వాడిని వేటాడేస్తాడు. రే జగదీశ్వర్ రెడ్డి, వేటాడుకుంటావో కాపాడుకుంటావో చూద్దాంరా. ఇది నీకు ఛాలెంజ్. ఇదే నీకు ఆఖరి పోరాటం. ఆ తర్వాత నాకు నీ మీద మొదటి విజయం.